ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని లేఖనంలో ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో అనేటువంటి మాట, దీనులను ఆయన హెచ్చించేవాడు. అహంకారులను ఎదిరించి దీనులను హెచ్చించువాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దీనులంటే చాలామంది భేదవారు అనుకుంటారు. కానే కాదు ప్రియులారా. దీనత్వం అనేటువంటిది తగ్గింపును సూచిస్తూ ఉంది. తగ్గించుకుని దేవాది దేవుని హెచ్చిస్తూ, దేవునికి చెందవలసిన మహిమను ఆరోపిస్తూ ఆయన కృపలో మనం నడవటం. అంతేనే కానీ మనుషులు చెప్పినట్లుగా నడుస్తూ, మనుషుల మార్గాల్లో నడుస్తూ, భక్తిహీనుల మార్గంలో నడుస్తూ, మన బంధువులు చెప్పారని దేవుని మాటలను ఖాతరు చేయకుండా నువ్వు వెళితే నష్టపోతాం. దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి ఉండాలి. దీన మనస్సు కలిగి, విధేయత కలిగి, ప్రభువా నీ యొక్క చిత్తం నా జీవితంలో స్థిరపరుచు నడిపించని దేవాది దేవునికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. అబ్రహామును హెచ్చించిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, దానియేలును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దీన మనస్సు కలిగి, తగ్గింపు జీవితాన్ని కలిగి దేవుణ్ణి హెచ్చించారు. వారి జీవితాల్లో హెచ్చించబడ్డారు. కనుక దేవాది దేవుడు అట్టి కృపతో మనను నడిపించి, నువ్వు ఉన్నటువంటి ఉద్యోగంలో, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో దేవుడు నిన్ను హెచ్చించి బలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులని కొన్నాళ్ళు నాయనా, నీవు దీనులను హెచ్చించి బలపరచేవాడుగా ఉన్నావు. ఈ మాటలు మా వెనుకలో దీవించండి. నీ బిడ్డలను ఆశీర్వదించి నడిపించండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.